హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి పోల్కంపల్లి శాంతాదేవి గారి నవల నౌకా గమనము ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు నౌకా గమనము నవల ఆడియో 3వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. జగన్మోహన్ టూర్ వెళ్ళాడు. నిన్న రాత్రి రావాల్సిన మాట ఈ ఉదయం కూడా రాలేదు. పేరంటానికి వెళ్లాలంటే ఇల్లు వంటవాడి మీద వదిలి వెళ్ళాలి. అతడెలాంటివాడో, కొత్త ఊరు, నలుగురితో పరిచయం చేసుకోవాలంటే ఇది మంచి అవకాశం. అయినా వెళ్ళకపోతే ఏమనుకుంటారు వాళ్ళు? పనివాళ్లను నమ్మకపోతే గడిచే కాలం కాదిది. వంటవాడికి ఇల్లు అప్పగించి వెళ్లడానికే నిశ్చయించుకుంది భామ. వచ్చాక వారి అభ్యంతరమేమైనా ఉంటుందా అని సందేహించింది. పేరంటం పిలిచారు, వెడుతుంది. షికారుకో సినిమాకో కాదు కదా అని సమాధానపరుచుకుంది. పెళ్లినాటి పట్టుచీరలో నిండుగా తయారైంది భామ. ఇందాక శ్యామసుందరితో వచ్చిన ప్యూనొచ్చాడు, వస్తారా అమ్మా అంటూ. ఆ అంటూ వంటవాడికి చెప్పి బయలుదేరింది భామ. ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలతో అలంకరించిన ప్రాంగణం ముద్దుగా స్వాగతం చెబుతుంది ముత్తైదులకు. గుమ్మంలోకి ఎదురొచ్చింది శ్యామసుందరి. రండి అంటూ ఆహ్వానించింది. అప్పటికే చాలామంది పేరంటాళ్లు వచ్చారు, ఇంకా వస్తున్నారు కూడా. రకరకాల అలంకరణల్లో అందాన్ని వెదజల్లుతున్న ఎంతోమంది ముత్తైదులు. చదువుకున్నవారు, అంతగా చదువుకోనివారు. నగల గురించి, చీరల గురించి, ఏవో సాంసారికమైన ఇబ్బందుల్ని గురించి కబుర్లు సాగిపోతున్నాయి. ఎంత చదువుకున్న యువతైనా ఇలాంటి కబుర్లలో నిజమైన తృప్తి పొందుతుందేమో. అలాంటి కబుర్లంటే అంతగా అనిష్టత లేకపోయినా అక్కడ పరిచయం ఉన్నవారు ఎవరూ లేరు భామకు, శ్యామసుందరి తప్ప. ఒకరిద్దరు భామకేసి కుతూహలంగా చూడడం గమనించిన శ్యామసుందరి, జగన్మోహన్ రావు గారి భార్య సత్యభామ బిఏ అంటూ పరిచయం చేసింది. గ్రాడ్యుయేట్ ఆడంబరమేదీ లేని భామ బిఏ అని వినగానే అట్టహాసం ఒలకబోస్తున్న కొందరు యువతులు సర్దుకు కూర్చున్నారు. అంతగా అందరినీ పట్టించుకోకపోయినా ఒకరిద్దరితో పరిచయం పెరిగింది భామకు. ఒకరిళ్లకు ఒకరిని ఆహ్వానించుకున్నారు. మానవజాతి సంఘజీవనంలో ఎవరికి వారే గిరిగీచుకుని ఉండడంలో ప్రయోజనం లేదు సరికదా, నష్టం మాత్రం ఉంటుంది. అందుకే నలుగురిలో కలిసి తిరగడమంటే సరదా పడుతుంది భామ. పసుపు కుంకుమ తీసుకుని అందరూ వెళ్ళిపోయాక కూడా భామను కాసేపు కూర్చోబెట్టుకుంది శ్యామసుందరి. కాసేపు కూర్చోండి. ఏ, ఇంట్లో పిల్లలేడుస్తారని బెంగ, భర్తగారు దండిస్తారని భయమా అంటూ కాసేపు జరిగిన ఇష్టాగోష్ఠి సంభాషణలో మీరు చదువు సాగిస్తే మంచిది అన్న అభిప్రాయం వ్యక్తపరిచింది శ్యామసుందరి. ఆయన ఒప్పుకోరనుకుంటాను అంది భామ. అయినా నాకిప్పుడు 2వ నెల, ఇప్పట్లో ఆ మాట తలపెట్టే అవకాశం లేదు అని చెప్పింది. మీలో విద్యాతృష్ణ ఉన్నప్పుడు ఒకరి అభ్యంతరాలు లెక్క పెట్టవలసిన అవసరం లేదు. ఎన్ని కష్టాలు పడైనా తీర్చుకోవాలి. పోతే మీ కోరికలో అసంగతం లేనప్పుడు ఆయన అభ్యంతరంలో అర్థం లేదు. పోతే గృహిణిగా మీ విధులు విస్మరించడం మాత్రం కూడదు. అన్ని విధాలా ఆయన అవసరాలు చూస్తూ మన విజ్ఞానం వృద్ధి చేసుకుంటూ ఉంటే కూడా ఆయనకు అభ్యంతరం ఉన్నదంటే ఇంకా ఆడదాన్ని అధోగతిలో ఉంచాలన్న తాపత్రయం వ్యక్తమవుతుంది. కాని మీ ఆయన అలాంటివారు కారనుకుంటాను. కోరి కోరి చదువుకున్న భార్యను చేసుకున్నారాయే అంది శ్యామసుందరి. నిజమే, బయట గర్వంగా చెప్పుకోవడానికే గాని సంసారంలో నా తెలివితేటలు భరించే సహృదయత మాత్రం లేదు మనసులో అనుకుంటూ నవ్వేసింది భామ. అభ్యుదయ పథంలో స్త్రీ పయనించినట్టుగా పురుషుడు పయనించడం లేదు. ఇంకా ఛాందస భావాలకు స్వస్తి చెప్పలేకపోతున్నాడు. బండికి కట్టిన జోడెద్దులు సమంగా పయనిస్తే పేచీలేదు, కాని ఒకటి ఎగలాగడం ఒకటి దిగలాగడం సాగితే ఎంత కష్టం తెలుసా? నవ్వుతూ ప్రశ్నించింది భామ. అలాంటప్పుడు పరిష్కారం చెప్పండి. వెనక్కిలాగే జోడును వదిలి ఒంటరిగా నడవడమైనా మేలు, కాకపోతే తనకు సరి అయిన జోడీని ఎన్నుకుని సాగడం మేలు. చాలా నిర్లక్ష్యంగా, చాలా తేలిగ్గా చెప్పింది శ్యామసుందరి. అయితే విడాకులు మీరు సర్వసాధారణమైన విషయంగా సమర్థిస్తారన్నమాట. కానీ మన హైందవ అంటూ ఆపేసింది భామ. చస్, మన హిందూ ధర్మంలాగే ఉందా? ఎన్ని మార్పులు చేర్పులు రాలేదు. భార్యాభర్తల్లో ఒకరి అభివృద్ధిని ఒకరు నిరోధిస్తున్నప్పుడు, ఒకరి సుఖాన్ని ఒకరు నిరసిస్తున్నప్పుడు హిందూ ధర్మం పేరుతో కలిసి ఉండి జీవితాలను నరకం చేసుకోవడం కంటే విడిపోయి ఎవరి బాటలో వాళ్ళు నడవడం సుఖం కాదు అంది శ్యామసుందరి. సంసారం కోసం కొన్ని కోరికలను సుఖాలను వదులుకోవచ్చు, కానీ
ఆత్మాభిమానాన్ని న్యూనతపరిచే పురుషాధిక్యాన్ని నేను కూడా సమర్థించను. పోతే మీరు చెప్పినంత సులభం సుఖం కాదు విడాకులు. కొన్నాళ్లు కలిసి ఉన్న అనుబంధం, అందువల్ల కలిగిన పిల్లలు ఉన్నప్పుడు పురుషుడి మాటేమో గాని స్త్రీ ఎక్కువగా కష్టపడుతుంది. విడిపోయి బ్రతకడంలో దానికేం గాని మీ ఇల్లు చూద్దాం రండి అంటూ లేచింది భామ. వెనక ముందు అంతా చూసి, చిన్నదైనా పొందిగ్గా ఉంది, చక్కగా మొక్కలు వేసుకోవచ్చు. అక్కడ మాకు బాగా ఇరకాటం అయిపోయిందండి ఇల్లు. 4 పూల మొక్కలు పెట్టుకుందామంటే స్థలం లేదు అంది భామ. అద్దె ఎంతిస్తున్నారు? చెప్పింది భామ. ఈ పక్కనే ఒక ఇల్లు ఖాళీగా ఉంది. 5 రూపాయలు ఎక్కువే అయినా మీకు నచ్చుతుందనుకుంటాను. చూస్తారా? వాళ్లకు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతూ తాళం చెవి ఇచ్చిపోయారు మాకు, ఎవరికైనా అద్దెకిమ్మని. ఇంటి ముందు వెనక కావలసినన్ని చెట్లు పెట్టుకోవచ్చు చెప్పింది శ్యామసుందరి. చూద్దాం అంది భామ. డ్రాయర్ సొరుగులో నుంచి తాళం చెవి తీసుకుని పదండి అంది శ్యామసుందరి. ఇల్లు చూసింది భామ. గదులు ఎక్కువగా లేవు గాని వసతిగా ఉంది. కొళాయికి, బాత్రూంకు, లెట్రిన్కు ఎవరి పొత్తూ లేదు. కరెంటు ఛార్జీ, కొళాయి ఛార్జీ అన్నీ కలుపుకుని అద్దె 55 అవుతుంది. అయినా పర్వాలేదు, 4 కూరపాదులు పెట్టుకున్నామంటే అద్దె కలిసి వస్తుంది అనుకుంటూ సంతృప్తి పడింది భామ. ఇది వరకే ఇంటి వాళ్లకు 1 నెల అడ్వాన్సు ముట్టింది. అది వదులుకుని కూడా ఈ 4-5 రోజుల్లో ఇల్లు మారుస్తామని గట్టిగా చెప్పింది భామ. ఎంతసేపయింది వచ్చి? భామ పేరంటం నుండి తిరిగి వచ్చేటప్పటికే జగన్మోహన్ వచ్చాడు. పేపర్ చూసుకుంటున్నాడు. అరగంట అవుతుంది చెప్పాడు. భర్త ముఖంలో వ్యక్తమవుతున్న నిరసన భావాన్ని గుర్తించిన భామ మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది. ఆర్పివేసిన పొయ్యి ముందు కూర్చుని మౌనజపం చేస్తున్నాడు వంటవాడు. ఆయనేమైనా తీసుకున్నారా భూషణం అడిగింది. లేదు, టీ తీసుకుంటారా అన్నాను. అక్కర్లేదన్నారు. మీరు ఇంజనీర్ గారింటికి వెళ్లారని చెప్పాడు భూషణం. గుడ్డలు మార్చుకుని టీ తీసుకుపోయి ఇచ్చింది భామ. మౌనంగా అందుకున్నాడు జగన్మోహన్. తను ఓ పత్రిక తీసుకుని చూస్తూ కూచుందేగాని అతడి మౌనం దుర్భరంగా తోచింది భామకు. నిన్నే వస్తానన్నారు, రాలేదెందుకని? పండగ పూట ఊళ్ళో లేకుండా అంటూ ఏదో మాట్లాడబోయింది. ఏవో కారణాలు చెప్పాడతను. ముఖమంతా చిట్లించుకుని అన్నాడు. డాక్టర్ ఎక్కువగా తిరగొద్దని చెబితే నువ్వు చేసిందేంటి? వెళ్ళకపోతే ఏమయ్యేది? ఆరోగ్యం బావుండలేదని చెబితే సరిపోయేది కాదు అన్నాడు. 4 అడుగులు వేస్తే వచ్చే ఇంటికి పేరంటం పిలిస్తే వెళ్లలేనంత అనారోగ్యంతో ఉన్నానా? చిరాగ్గా అంది భామ. నీకేం తెలుసు? కడుపులో నొప్పని ఆర్భాటం చేస్తే హడలి చేస్తూ డాక్టర్ కోసం పరిగెత్తే వెధవన నేనున్నాను. అయినా వంట మనిషి మీద ఇల్లు వదిలిపెట్టి వెడితే ఏమన్నట్టు? అమ్మగారిని చివాట్లు వేస్తుంటే వింటూనే ఉన్నాడు నాగభూషణం. పనివాడు దొంగైతే వాడికి బతుకు తెరువు ఉండదు బాబూ అన్నాడు నొచ్చుకుంటూ. మీ ఇంట్లో దొరికింది చిక్కించుకుని పారిపోతానే అనుకోండి. పట్టుబడితే తద్దినం కావడం అటుంచి మరో చోట పని దొరుకుతుందా? రెక్కల్ని నమ్ముకుని బతుకుతున్నవాణ్ణి దొంగ సొమ్ము వద్దు బాబూ అన్నాడు. నీ సంగతి కాదోయ్, ప్రపంచం అలా ఉంది. ఎవర్నీ నమ్మే కాలం కాదిది ఎగిరిపడ్డాడు జగన్మోహన్. ఈ నెలలో నీ మందులకు, డాక్టర్ ఫీజుకు ఎంత ఖర్చయిందో తెలుసా? పైగా ఈ వంట మనిషి ఖర్చు కూడా ఒకటి. డబ్బు నీళ్లలా ఖర్చు పెట్టేస్తుంటే నువ్వు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి తిరిగి వస్తానంటే ఏమన్నమాట అన్నాడు. ఏమనడానికి నోరు రాలేదు భామకు. సున్నితమైన మందలింపు కాదు, కటువుగా ఉంది వ్యవహారం. తన ఆరోగ్య విషయంలో ఆందోళన కంటే తను లేని సమయంలో వంటవాడి మీద ఇల్లు వదిలేసి వెళ్ళావన్న ఆక్షేపణ ఎక్కువగా ఉందతడి కోపంలో. మరొకటి కూడా ఉందేమో, తను ఊరి నుండి వచ్చేసరికి తయారుగా నా కోసం ఎదురుచూస్తూ కూర్చోలేదన్న బాధ. సంసారం అన్నాక అన్నీ అనుకున్న ఖర్చులే ఉండవుగా. అనుకోని అవసరాలెన్నొన్నే వస్తూ ఉంటాయి. సహనంతో సర్దుకుపోవాలి గాని ఇలా తన్నుకోవడంలో అర్థం లేదు. అయినా ఈ నెలలో వచ్చిన ఖర్చు అతడి జీతానికి బరువైంది కాదు. డబ్బుకు ఇంతగా గింజుకుంటున్నాడని తెలిస్తే అతడిప్పించే ట్రీట్మెంటుకు తను చస్తే ఒప్పుకునేది కాదు. భామ అభిమానం దెబ్బతిన్నది. పైగా వంట మనిషి ఖర్చు అంటూ ఎగురుతున్నాడు. ఇలా వంట మనిషిని కుదిర్చింది నువ్వు తీరిగ్గా షికార్లు కొట్టడానికా అన్న వెటకారం కూడా ఉందేమో ఆయనగారి ఆగ్రహంలో. పొద్దున్నే అతడికి జీతం ఇప్పించి పంపించేయాలి రోషంగా అనుకుంది భామ. వారమైనా నిండలేదు కొత్త కాపురం మొదలుపెట్టి. అప్పుడే కలతల. పెరిగి పెరిగి 2 జీవితాలు 2 బాటలు పట్టవు కదా. భామ భయపడినా తన ఆలోచనలో విపరీతం లేదు కదా అని సమీక్షించుకుంటూనే ఉంది. భర్త ప్రవర్తన పట్ల
తన దృక్పథం మూర్ఖంగా అహంకారపూరితంగా లేదు కదా అని తర్కించుకుంటూనే ఉంది. కాని ఉదయం వంటవాడిని భామ పంపించాల్సిన అవసరం లేకపోయింది. జీతం లెక్క కట్టి ఇచ్చేసి భూషణాన్ని పంపించేశాడు జగన్మోహన్. ఆ పని తన వల్ల జరిగితే తృప్తిగా ఉండేది భామకు. భర్త చేయడం వల్ల అవమానకరంగా తోచిందామెకు. పండగ పుట్టింట్లో గడపకపోయినా ఉన్నచోటైనా చేతనైనంత మట్టుకు చేసుకుందామనుకుంటే మనసు పాడైపోయింది. తూచి పెట్టాలి ఖర్చు. ఈ సంవత్సరంలో ఇద్దరికి ముగ్గురమవుతున్నాం. డబ్బు కాస్త వెనక వేయకపోతే లాభం లేదు. నువ్వు నాతో సహకరించాలి. మరోలా అనుకోకే. అతడి సమర్థింపుకు ఒళ్ళు మండింది భామకు. రాత్రి భర్త ప్రవర్తన అంత నిష్ఠూరంగా లేకపోతే వంటవాడు లేకపోయినా పర్వాలేదు. అతడికి తలంటు పోసి పండగ గొప్పగా జరుపుకునేది. ఇప్పుడు చెయ్యాలంటే ఒంట్లో ఏంటో నిస్సత్తువ ఆవరించింది. స్నానం చేసి మామూలుగా వంటకు పెట్టింది భామ. ఏమీ జరగనట్టు నవ్వుతూ వంటగదిలోకొచ్చాడు జగన్మోహన్. పండగ స్పెషల్ ఏంటి? నేను సాయం రానా? అన్నాడు. మంద్రస్వరాన చెప్పింది భామ. అక్కర్లేదు, నాకు చేతనైనంత మట్టుకు చేసి పెట్టగలను. ఇదిగో కోపం వచ్చినట్టుంది వంటవాణ్ణి పంపించేసినందుకు. సరసంగా భామ భుజం మీద చెయ్యేసి అనునయింపుగా అన్నాడు జగన్మోహన్. నాతో సహకరించమన్నది నేనొక్కడ్నే సుఖపడిపోవడానికి కాదు కదా. మన భవిష్యత్తును, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అనవసరమైన ఖర్చులు తగ్గించేద్దామన్నాను. నువ్వు అపార్థం చేసుకుంటే ఎలా? అన్నాడు. అపార్థం చేసుకోలేదు, సక్రమంగానే అర్థం చేసుకున్నాను. అందుకే మామూలు పప్పన్నంతో రోజు గడిపేస్తే సరిపోదు. పండగ స్పెషల్ అనేప్పటికీ అదో ఖర్చు మళ్ళీ అంది భామ. నువ్వలా వెటకరిస్తే బావుండదు. విసుగ్గా లేచిపోయాడతను. పండగ రోజు చిన్నబుచ్చుకోవాలంటే భామకే మనస్కరించడం లేదు. భర్త మీద కోపంతో మానేస్తే మనసుకు కొరతగా ఉండిపోతుంది. సాధ్యమైనంత మట్టుకు సర్దుకుపోవడమే సాంసారిక లక్షణం అనుకుంది. తృప్తిగా భోజనం ముగించి తాంబూల చర్వణం చేస్తూ పేపరు తిరిగేస్తూ ముందు గదిలో కూర్చున్నాడు జగన్మోహన్. వంటగిన్నెలు అవి సర్దేసి వచ్చింది భామ. రాత్రి ఓ చక్కటి ఇల్లు చూసొచ్చాను అంటూ. ఎక్కడా? అడిగాడతను. చెప్పింది. అద్దె 5-6 రూపాయలు ఎక్కువే అయినా పర్వాలేదు. 4 కూరపాదులు వేసుకున్నామంటే నాకు కాలక్షేపం, ఇంటికి అందం, కూరగాయల ఖర్చు తగ్గుతుంది. మంచి ఇల్లు చూసి తనో ఘనకార్యం చేసినట్టుగా చెప్పింది గర్వంగా భామ. ఇప్పుడు దీనికేమైంది? మళ్ళీ ఇక్కడికి అక్కడికి సామాను మోత, అనవసరమైన ప్రయాస. అనిష్టత వ్యక్తపరిచాడు జగన్మోహన్. బొత్తిగా ఇరకాటం. వచ్చేది వేసవి. చల్లగాలి లేక ఉక్కిరిబిక్కిరి కావలసిందే అంది భామ. ఏదో 4 రోజుల కాలక్షేపానికి 12 ఇళ్ళు మారడం దేనికి? ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయేది తెలీదు అన్నాడు జగన్మోహన్. విసుగుపడింది భామ. మనం ఎప్పుడు చచ్చేది కూడా తెలీదు. అలాగని ఏం వద్దనుకుంటున్నావు? అంది. సరే, 1 నెల అడ్వాన్స్ ముట్టిపోయింది కదా వీళ్లకు. ఈ నెలంతా ఉండి వచ్చే నెలలో చూద్దాం చెప్పాడు జగన్మోహన్. ఈ 4-5 రోజుల్లో వచ్చేస్తామని చెప్పాను వాళ్లకు. మన కోసం 1 నెల ఖాళీగా ఉంచుతారా? నాతో ఆలోచించకుండానే మాటిచ్చేశావా? మా వాళ్ళని అడిగి చెబుతానంటే అప్పుడే ఇల్లు ఎగిరిపోయేదా? అన్నాడు జగన్మోహన్. ఎగిరిపోతుందని కాదు, మరీ నాదింత అస్వతంత్రమైన బ్రతుకని తెలియక. ఉక్రోషంగా ముఖం తిప్పుకుంది భామ. గంభీరంగా అన్నాడు జగన్మోహన్. నీ మాట కాదంటే నువ్వెంత బాధపడతావో, నువ్వొక్క మాట నన్ను అడగకుండా ఆ ఇంట్లోకి వస్తామని చెప్పావంటే నాకు అంత బాధ ఉండదా? అన్నాడు. సామాను ప్యాక్ చేస్తున్నప్పుడు భామ వాడుతున్న మందులు చూసి షాక్ తిన్నట్టయ్యాడు జగన్మోహన్. మందులు వేసుకోవడం లేదు? అన్నాడు. ముఖం తిప్పుకుంది భామ. ఏ? రోషానికి తక్కువ లేదు అంటూ మండిపడ్డాడు. ఎన్ని రూపాయలు ఖర్చయిపోయాయి ఈ మందులకి? కడుపు నొప్పంటే ఓ మందు, కాళ్ళు లాగుతాయంటే ఓ మందు, కళ్ళు తిప్పుతాయంటే ఓ మందు. చేతిలో కలానికి అడ్డు లేకుండా డాక్టరం వ్రాసిస్తే తను తిక్క వెధవై తెచ్చిపోశాడు. వ్రాసినవన్నీ కూడాను. అంతంత ఖరీదులు పెట్టి తెచ్చిన మందులు పాడైపోతున్నాయన్న దుగ్ధ, వాటిని పాడుపెట్టిన భామ పంతం చూస్తే మంట అలముకుందతడి హృదయంలో. కానీ ప్రతీకారమేదీ తోచలేదతడికి. అసలు ఆడది, అందులోనూ చదువుకున్న ఆడది. పౌరుషం వచ్చిందంటే దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత సాహసానికైనా తయారు కాగలదు అనుకున్నాడు. భామ సంగతి తనకు తెలుసు. కానీ ఎక్కడికక్కడ హద్దులేర్పరుస్తూనే ఉండాలి. కాకపోతే పెత్తనమంతా తనది చేసుకుని పిలక చేతిలోకి తీసుకోగలదు. ఆడదాని చేతిలో తోలుబొమ్మ కావడం మగవాడికి ఎంత అసహ్యంగా ఉంటుంది అనుకున్నాడు జగన్మోహన్. కట్స్పోను ఇది నా జీతం. సంసారమంతా నీ ఇష్టం. నెలాఖరున బ్యాంకులో ఎంత వేసేది నీ ఇష్టం. టీఏ బిల్స్ వస్తే నా ఖర్చులు కుంచుకుంటాను.
సర్వాధికారాలు ఇచ్చివేసిన దాతలా ముఖం పెట్టాడు జగన్మోహన్. ఇంత సద్బుద్ధి ఈయనకెలా కలిగిందా అని ఆశ్చర్యపోయిన భామ వెంటనే సర్దుకుంది. చతురుడు కాదు, దొంగకు తాళం చెవులు ఇవ్వడంలో గల చాకచక్యమిది అనుకుంది. బాధ్యత తనదైనప్పుడు హద్దులు వాటంతటవే ఏర్పడిపోతాయి. అనవసరమైన ఖర్చులంటే అసలే చెయ్యిరాదు. ఇంటి పెత్తనం తనదైనా డబ్బు ఖర్చు మగవాడి చేతి నుండి జరిగితేనే ఆడదానికి సుఖం. అయినా ఇది కొన్నాళ్ళు చూద్దాంలే అనుకుని డబ్బు తీసుకుంది భామ. సంసార నౌకకు డబ్బు చుక్కాని లాంటిది. చుక్కాని పట్టడంలో తన నేర్పంతా చూపాలి. తన సంసార నౌకా గమనం మీద అప్పుడే ఉజ్వలమైన కలలు కనడంలో మునిగిపోయింది భామ. అత్తా, అమ్మ వస్తుంది. శ్యామసుందరి పాప పరిగెత్తుకొచ్చింది. పాపకు తల్లితో తిరగడమంటే చాలా సరదా. కానీ అదే అపురూపం. శ్యామసుందరికి తీరుబడి తక్కువ. తీరిక చిక్కినప్పుడు మాత్రం ఎక్కువగా పాపతో గడుపుతుంటుంది. వెనకనే వచ్చింది శ్యామసుందరి. ఓ, మిమ్మల్ని అలాగే ఫోటో తీసేయాలి అంది. కుచ్చిళ్ళు పైకి దోపి పమిట నడుముకు చుట్టి పెరట్లో టొమాటో నారు పెడుతోంది భామ. రేగిన ముంగురులతో చెదరన కుంకుమతో సినిమాలో పల్లె యువతిలా ఉంది. నవ్వేసింది భామ శ్యామసుందరి మాటకు. ఇంట్లోకి పదండి, వస్తాను చేతులు కడుక్కుని అంది. ఆహా, మొక్కలు నాటండి, నారు పీకి పెట్టారు, వాడిపోగలదు వారించింది శ్యామసుందరి. కావలిస్తే నేను రాగలను మీకు సాయం. సోమరిగా కూలబడి ఉత్త కబుర్లు చెప్పుకోవడం కంటే తోట పని మంచి కాలక్షేపం అంది శ్యామసుందరి. అదేంటండి, ఇస్త్రీ చీర పాడైపోగలదు అంది భామ. మరేం పర్వాలేదు. భామ వారించినా వినలేదు శ్యామసుందరి. మొక్కలు నాటడంలో సాయం వచ్చింది. మీకిది వరకే తోట పని బాగా అలవాటున్నట్టుందే అడిగింది శ్యామసుందరి. ఆ, మా పుట్టింట్లో కావలసినంత చోటు. మా నాన్నగారికి తోట పని ఇష్టం. మా పిల్లలందరినీ పిలిచి తలా ఓ పని అప్పచెప్పేవారు. ఇంటికి కావలసిన కూరగాయలు కొనకపోవడం అట్లా ఉంచి పరిచయస్తులకు స్నేహితులకు పంపేవాళ్లం చెప్పింది భామ. పాప ఓ చెంబు తీసుకుని కుళాయి దగ్గర నీళ్లు పట్టి తెచ్చి నాటిన మొక్కలకు పోస్తోంది. వద్దు పాప, గుడ్డలు తడుస్తాయి వారించింది భామ. తేనండి, పిల్లలు ఎక్కువగా చెడ్డ పనులే చేస్తున్నా అంతగా హద్దులు ఏర్పరచకూడదండి. స్వేచ్ఛ లేకపోతే వారి మనసులు వికసించేదెలా అంది శ్యామసుందరి. మొక్కలు నాటడం పూర్తయి చేతులు కడుక్కున్నారు. ఇంట్లో నుంచి స్టూల్ తెచ్చివేసింది శ్యామసుందరికి. 4 రోజులు పోతే చక్కటి తోట ఆకృతి పొందుతుంది. ప్రశాంతంగా మీ తోటలో కూర్చుని చదువుకోవడానికొస్తాను అంది సరదాగా శ్యామసుందరి. మా ఇంట్లోనూ కావలసినంత ఖాళీ స్థలముంది, కానీ తోట పెట్టగలంత తీరిక నాకెక్కడిది? పూర్తిగా పనివాళ్లతో అయ్యే పని కాదు. తొట్లలో 4 క్రోటన్ మొక్కలున్నాయంటే వాటికి నీళ్లు పోయడానికి ఏడుస్తాడు వాడు అంది శ్యామసుందరి. భామా! అవతల నుండి జగన్మోహన్ కేక వినిపించింది. లోనికి వస్తున్న అతడు శ్యామసుందరిని చూసి వెనుతిరిగిపోయాడు. కూచోండి, వస్తాను. శ్యామసుందరిని కూచోబెట్టి అతడి వెనకే వచ్చింది భామ. తొందరగా వచ్చేశారే? రోజు 6ంటికి గాని రానివారు అడిగింది. పిక్చర్కు వెడదామని. తొందరగా తయారవ్వు అన్నాడు జగన్మోహన్. అబ్బే, ఈరోజు కాదు, నేనింకా రాత్రికి వంట పెట్టలేదు. అందులోనూ శ్యామసుందరి గారు వచ్చారు అంది భామ. ఆవిడ్ని తొందరగా పంపేసి తయారుకా, ఈరోజు వెళ్దాం. బాగుందండి మీ వరస. మేము సినిమాకెళ్ళాలి, మీరు దయచేయండి అని చెప్పనా అంది భామ. శ్రీవారు సినిమా ప్రోగ్రాం వేశారని చెప్పు, ఆవిడ వెళ్ళిపోతుంది అన్నాడు జగన్మోహన్. ఈవేళ కాదు, రేపు వెడదాం. అయితే నీ ప్రారబ్ధం, నేనొక్కడనే వెడతాను. తర్వాత ఏడుస్తే బావుండదు చూడు. కొంచెం నిష్ఠూరాన్ని కొంచెం కోపాన్ని మేళవిస్తూ అన్నాడతను. చివుక్కుమంది భామ మనసు. కళ్ళు చిట్లించి అంది కోపంగా. సినిమాలంటే అంత పడి చచ్చేదాన్ని కాదులేండి, ఏడవడానికి. ఇంకా వంట కాలేదు, రేపు వెడదామన్నాను. మీకంత ఉబలాటంగా ఉంటే మీరు వెళ్ళండి. ఆ మాత్రానికి కర్మలంచడం దేనికి అంది. బంధువులెవరో వచ్చారు రమ్మంటూ శ్యామసుందరికి పిలుపొచ్చింది. వస్తానంటూ వెళ్ళిపోయిందామె. మరిక త్వరగా కాని, వంటేం వంట, అన్నం వండితే సరిపోదు అన్నాడు జగన్మోహన్. పొద్దుటి క్యాబేజీ అయిపోయింది, ఏదైనా చెయ్యాలి. ఊరగాయలతో పని దాటిద్దాం లేదు, గబగబా అన్నం ఒకటి దించేయి అన్నాడతను. నేనేం రాదలుచుకోలేదు, మీరు వెళ్ళండి అంది భామ. అబ్బా, చీటికి మాటికి ఇలా కోపం తెచ్చుకుంటే ఎలా భామ? మొగుడు పెళ్ళాలం కాదు, దురుసుగా ఒక మాట అన్నానే అనుకో, మరీ అంత పట్టింపుగా తీసుకోవాలా? లాలనగా భుజం మీద చెయ్యి వేశాడతను. దూకుడుగా అంది భామ. ఎందుకు దురుసుగా మాట్లాడాలి? మొగుడైతే మాత్రం వ్యక్తిత్వం ఆత్మాభిమానం ఉండవా ఏంటి పెళ్ళామైతే? అనవసరంగా అంటే ఎందుకు పడతాను
అంది. "ఉమ్, దెబ్బలాటకు బాగా తయారు" విసుక్కున్నాడతను. "ముందు అన్నానికైతే పెట్టు. సినిమాకు వీలైతే పోదాం, లేకుంటే ఇద్దరం మానేద్దాం. మరోసారి వెళ్ళొచ్చులే" అన్నాడు. అలా రావాలి దారికి అనుకుందే గాని అంతగా తృప్తి కలగలేదు భామకు. ముందు సినిమాకైతే పద, తిండి తిప్పలు తర్వాత చూద్దాం, బజార్ నుండి పళ్ళో గిళ్ళో తెచ్చుకుందాం గాని అంటే మరింత బాగుండేది. అందుకు తను ఎలాగూ ఒప్పుకోకపోయినా అనుకుంది. అనుకున్న టైంకు 5 నిమిషాలు ముందుగానే తయారైంది భామ. కర్చీఫ్ మడత పెట్టుకుంటూ జోళ్లలో కాలు దూరుస్తున్న భామతో, "మరి హ్యాండ్ బ్యాగ్ తీసుకోవు?" అన్నాడు జగన్మోహన్. "అదెందుకు? వెధవ ఫ్యాషన్లు నాకంత అలవాట్లేవు" అంది. "కాదు, డబ్బు తీసుకోవు?" సంగతి అర్థమైపోయి పెంకగా నవ్వింది భామ. "భలే, మీరు సినిమాకు తీసుకుపోతూ నన్ను డబ్బు అడుగుతున్నారా? మీ పప్పులేని నా దగ్గర అడకు. జేబు ఖర్చుకుని ఉంచుకున్నారే, ఆ డబ్బు పెట్టి తీసుకెళ్ళండి నన్ను. సినిమా ప్రోగ్రాం నేను వేసినప్పుడు నా డబ్బు ఖర్చు పెడతాను" అంది. "గట్టిదానివే. సరే పద." తాళం కప్ప చేతికి తీసుకుంటూ హాయిగా నవ్వేశాడు జగన్మోహన్. జీతం తెచ్చి భార్య చేతిలో పెట్టి తను పొరపాటు పనేమీ చేయలేదని తెలిసి వస్తుందతడికి. "అమ్మా, పుస్తకాల పార్సెల్ వచ్చింది" పిలిచాడు పోస్ట్ మ్యాన్. చీటీ మీద సంతకం చేసి ఎంఎస్కో పుస్తకాల పార్సెల్ అందుకుంది భామ. "ఏంటది?" ఆశ్చర్యంగా అడిగాడు జగన్మోహన్. "ఎంఎస్కో పాకెట్ బుక్స్కి చందా కట్టాను." "మరి నాకు చెప్పలేదే?" "మరిచానేమో." కవర్లోంచి పుస్తకాలు తీసి చూస్తూ పరధ్యానంగా జవాబిచ్చింది. "మరీ నీకు పుస్తకాల పిచ్చి ఎక్కువ అవుతుంది భామా. అనవసరంగా డబ్బు తగలేయడం కాక మరేముంది? ఒకసారి చదివి అవతల పారేసే పుస్తకాలకు నువ్వు కావాలంటే మా ఫ్రెండ్ ఎంఎస్కో నుండి పుస్తకాలు తెప్పిస్తూ ఉంటాడు, అడిగి తెచ్చిచ్చేవాణ్ణి కదా" చిన్నగా మందలించాడు జగన్మోహన్. "ఇంట్లో చిన్న గ్రంథాలయం ఏర్పాటు చేసుకోవాలని నాకు చిన్నప్పటి నుండి సరదా అండి. మా పుట్టింట్లో సాగలేదది. అంతా చిన్న చిన్న పిల్లలు, జాగ్రత్త తెలియని పెద్దలు. నాకు తెలియకుండానే పుస్తకాలు పట్టుకెళ్ళి ఎవరికో ఇచ్చేవాళ్ళు. వాళ్ల వెనకబడి తెప్పించుకునేటప్పటికీ అటూ ఇటూ 10-12 పేజీల దాకా చిరిగిపోయి మధ్య కాగితాలతో చేతికొచ్చేది. అందువల్ల అక్కడ నా అభిలాష తీరలేదు. ఇక్కడ నా ఇల్లు, నా స్వతంత్రం" చెప్పింది భామ. "అయినా చదువుకోవడానికి ఒకరి పుస్తకాలు అడిగి తెచ్చుకోవాలంటే అసహ్యంగా ఉంటుందండి. అన్ని పుస్తకాలు పత్రికలు కొనలేకపోయినా మనకు అందుబాటులో ఉన్నంత వరకు కొనిపెడదాం" అంది. 2-3 మాసపత్రికలకు, ఒక దినపత్రికకు కూడా చందా కట్టింది భామ. అప్పుడు ఇలాగే అభ్యంతరం తెలిపాడు జగన్మోహన్. "వార్తలకు కాలక్షేపానికి రేడియో ఉంది కదా, అంతగా కావాలంటే పక్కింట్లో తెప్పిస్తారు కదా, తెప్పించుకోరాదా" అని. "చదవాలన్న జిజ్ఞాస మీకు లేదు, నాకుంది. నా అభిరుచి మీకు పనికి మాలిందిగా కనబడితే కనబడవచ్చు గాని ఈ ఖర్చుకు మాత్రం అభ్యంతరం చెప్పకండి దయచేసి" అంది భామ. అయినా అనకుండా ఊరుకోలేడు జగన్మోహన్. అనవసరమైన ఖర్చంటూ గొణుగుతూనే ఉంటాడు. "దొడ్లో కాసిన వంకాయలు మారుతిరావు ఇంటికి పంపావా? పచ్చిమిరపకాయలు కొంటున్నాం కదా, చేతి నుండి పైసలు తగలకుండా వంకాయలు వేయలేకపోయావా కూరల వాళ్లకు? ఈ ముసలి పని మనిషికి 10 రూపాయలిచ్చి కుదుర్చుకున్నావా? ఆ ముసలి పీనుగకు పనేం చేతనవుతుంది? దాన్ని చూస్తేనే అసహ్యంగా ఉంది. పక్కింటి వాళ్ల పని మనిషి కుదురుతుందేమో అడగలేకపోయావా?" అతడి మాటలు కొన్ని జుగుప్సాకరంగా ఉన్నా సరదాగానే తీసుకుంటుంది భామ. "ఎర్రగా పడుచుదనం పరవళ్ళు తొక్కుతూ కంటికి నిండుగా ఉంటుంది కదూ అది" కొంటిగా నవ్వేస్తుంది. "సరసులే, నాకు తెలియదు సుమా" అంటుంది. కంగారు పడిపోతాడతను. "అబ్బే, అలాంటి ఉద్దేశం కాదు. ఇంటికి ఎవరైనా వచ్చినా చూడ్డానికి ఏం బావుంటుంది ఈ ముసలి మొగం? అయినా పని మనిషి దేనికి చెప్పు? అన్నమో గిన్నమో మిగిలితే చేతిలో వేశావంటే ప్యూన్ వచ్చి చేసిపోతాడు కదా చెప్పిన పని" అన్నాడు. "ఆ స్టీల్ గిన్నె పొయ్యి మీద పెడతావే, పాడైపోదు? రోజు తినే తిండే కదా, అన్నం మిగులుతుందెందుకు? మిగలకుండా పొయ్యిరాదా బియ్యం? మార్కెట్లో బియ్యం ధర ఎంతుందో తెలుసు కదా." ఇలా ప్రతి పని మీద పర్యవేక్షణ జరుపుతూ పోరాడుతుంటే ఎంత కష్టంగా, అసహ్యంగా ఉంటుంది ఆడదానికి. భర్త జీతం తెచ్చి చేతిలో పెట్టినా సుఖం లేకుండా ఉంది భామకు. ప్రతి ఖర్చుకు వివరం కావాలతడికి. మర్నాడు ఫస్ట్ జీతం చేతికి వస్తుందనగా కొంత డబ్బు భర్త చేతికిచ్చింది భామ. "రేపు బ్యాంకులో వేసి రండి." నోట్లు లెక్కపెట్టి అప్రసన్నంగా అన్నాడు జగన్మోహన్. "తక్కువే" అని. "తక్కువే మరి, కొత్త సంసారం కదా, ఎన్నో సామాన్లు కొనాలి. టిఫిన్ బాక్స్ కొనాలి, ఫ్లాస్క్ కొనాలి, సోఫా సెట్ కొనాలి, కెమెరా కొనాలి, ఇంకా చాలా చాలా కొనాలి. వాటి కోసం కొంత డబ్బు తీసి మిగతాది మీకిచ్చాను." తన సంసారం గురించి సుందర స్వప్నాలెన్నో ఉన్నాయి భామకు.
వాటిని నిజం చేసుకోవడానికి ఎంత పొదుపుగానైనా ఉంటుంది భామ. జగన్మోహన్ రావు గారు! వంటగదిలో ఉన్న భామ చెవులు రిక్కించి వింది ఆ కంఠాన్ని. పరిచితమైన కంఠంలాగే ఉంది. వెంటనే మనిషి స్ఫురించడం లేదు. తలుపు తడుతూ మళ్లీ వినిపించిందా కేక పై స్థాయిలో. ఎవరు? వెళ్ళి తలుపు తీసింది భామ. ఎదురుగా కనిపించిన వ్యక్తిని చూసి గతుక్కుమంది. బాగున్నావా బావా? అడిగింది. జగన్మోహన్ రావు లేడా? లేరు, బయటకు వెళ్లారు. లోపలికి రా బావా. లోపలికొచ్చి కూర్చున్నాడు రాఘవేంద్రరావు. పాప బాగుందా? అడిగింది. అంతా కులాసే కదా? అవునుగాని సంగతులు చెప్పు అంది భామ. సంగతులేమున్నాయి? పాప బాగుంది. ఎంఈడి ట్రైనింగ్కి వచ్చానిక్కడికి. మొన్న మధ్య మీ చిన్నన్నయ్య కలిశాడు. మీరిక్కడున్నారని చెప్పాడు. ఇవాళ ఆదివారం కదా, చూసిపోదామని వచ్చాను చెప్పాడతను. 5 సంవత్సరాలైపోయింది తన్ని చూసి. చిన్నక్క పోయాక పాపను తీసుకుని వెళ్ళిపోయిన అతన్ని మళ్లీ చూడలేదు. పాపను 1-2 సార్లు భామ తండ్రి వెళ్ళి చూసొచ్చాడు. దూరపు బంధుత్వమేమో అతడి సంగతులు ఎక్కువగా తెలిసేవి కాదు. పూర్తిగా బంధమే తెగిపోయినట్టయింది. ఇన్నాళ్లకు అనుకోకుండా కనిపించిన అతన్ని పరిశీలనగా చూసింది భామ. అప్పటికీ ఇప్పటికీ కూడా అంతగా మార్పేమీ కనిపించలేదతడిలో. 30 ఏళ్లలో ఉన్న నిండైన విగ్రహం. కానీ చెప్పుకోతగ్గ మార్పొక్కటే, గుండెల్ని కదిలించే మార్పు. ఆ కళ్లలో ఇదివరకటి చిలిపితనం, ఉల్లాసం లేవు. అనురాగపు వీక్షణాలతో చిన్నక్కను స్నానం చేయించే అతడి కళ్లలో విషాదపు నీడలు పరుచుకున్నాయి. అప్పటికి భామ చిన్నపిల్లేమో, ఆటలు పట్టించేవాడామెను. కొంటెబావగానే ముద్ర వేసుకున్నాడామె హృదయంలో. కాని పరాచికాలాడే ఆ బావకు ఈ విషాదమూర్తికి ఎంత తేడా ఉంది అనుకుంది భామ. మీ ఆయన ఎప్పుడొస్తారు? అడిగాడతను. వస్తారు, కూర్చో బావా, పొయ్యి మీద పప్పు మాడిపోతున్నట్టుంది అంటూ లోపలికి పరుగెత్తి పప్పు దించేసి వచ్చింది. భామ కూడా యవ్వనం వికసించిన యువతి అయింది. మామూలుగా మాట్లాడ్డానికి కూడా అతడు సంకోచపడుతున్నాడు. చాలా కాలం తర్వాత కలిశారిద్దరు. పరస్పరం తెలుసుకోవలసిన సంగతులెన్నో ఉన్నాయి. కాని మూగబోయి కూర్చున్నారిద్దరు. భామ చిన్నక్క స్మృతులతో హృదయాలు నిండి బరువెక్కాయి. అప్రయత్నంగా భామ కళ్ళు చెమర్చాయి. పాప ఎక్కడుంది? అడిగింది. వాళ్ల నానమ్మ దగ్గరుంది. మంచి ఇల్లు దొరికాక అమ్మను పాపను తీసుకుని వస్తానిక్కడికి చెప్పాడు రాఘవేంద్రరావు. బాగా పెద్దదైపోయి ఉంటుంది కదూ, చదువుతుందా? అడిగింది భామ. 5 వెళ్ళి 6 ఏడు కదా. వాళ్ళమ్మలాగే చాలా తెలివైంది. 2వ తరగతి చదువుతుంది చెప్పాడతను. పాపను తీసుకుని నా పెళ్లికి వస్తావనుకున్నాను బావా. పాపను చూడాలని చాలా ఎదురు చూసిందమ్మా. మూలిగాడే గాని మరో సమాధానమేదీ చెప్పలేదతడు. జగన్మోహన్ ఇప్పుడే రాడేమో, నే వెడతాను. అమ్మ వాళ్ళొచ్చాక మరోసారి వస్తాను పాపను తీసుకుని అన్నాడతను. ఆహా, ఆయన వస్తారు, నువ్వు భోంచేసి వెళ్దుగాన్లే. బొత్తిగా పరాయి వాళ్ళ ఏంటద్దా ఇది అంటూ నొచ్చుకుంది భామ. మొదట మొహమాట పడ్డ భామ బలవంతంతో ఆగిపోయాడతను. వంటగది గుమ్మంలో పీట వేసి కూర్చోబెట్టి సంగతులు చెప్పించుకుంటూ వంట ముగించింది భామ. ఎక్కువగా పాప సంగతులే. తల్లి లేని పాపను పెంచడానికి చాలా కష్టపడ్డారు. పాపను దక్కించుకోవడానికి చాలా డబ్బు ఖర్చు పెట్టారు. ఇప్పుడు పాప ఆరోగ్యానికి లోటు లేదు. కుటుంబంలో తల్లి పరిచిపోయిన విషాదపు నీడలను వెలుగురేఖలా పారద్రోలుతుంది పాప తన ఆటపాటలతో, తెలివితేటలతో. నాకు మిగిలిన ఆనందం పాప ఒక్కటే సత్య అన్నాడతడు ఆర్ద్రంగా. సానుభూతిపూర్వకంగా అంది భామ. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే బాగుండేదేమో బావా అని. పేలవంగా నవ్వాడతను. పాప ఆ ఆలోచనే రానివ్వదు భామ నా మనసులోకి అన్నాడు. మధ్యాహ్నం 1 జగన్మోహన్ రాలేదు. సంకటంలో పడిపోయింది భామ. భోజనం పెడతానని ఉంచుకుని బావను ఆకలికి చంపేట్టయిపోయింది. పోనీ భోజనానికి లేపుదామా అంటే మగడు వస్తాడేమోనని సందిగ్ధం. నువ్వు లే బావా, ఆయనొచ్చాక ఆయన నేను తింటాం అంది. వచ్చేటప్పుడు హోటల్లో టిఫిన్ చేసొచ్చాను, ఆకలి కావడం లేదు, అతడు రాని అన్నాడు. 2 కూడా అయింది. బలవంతం చేసి బావకు భోజనం పెట్టేసింది భామ. అతడు భోజనం ముగించి చెయ్యి కడుక్కుంటుంటే అవతల జోళ్ల చప్పుడు వినిపించింది. అపరిచితులిద్దరూ ఇబ్బంది పడకుండా భర్తకు బావగారిని పరిచయం చేసింది. మీకోసం చూసి చూసి ఇప్పుడే బావను భోజనానికి లేపాను నొచ్చుకుంటూ అంది భామ. పర్వాలేదు, దానికే అన్నాడు జగన్మోహన్. స్నేహితులింట్లో ఆడుకుంటూ కూచుంటే ఆలస్యం అయిపోయింది. గుడ్డలు మార్చి అక్కడే కూచోబోయాడు.
మీరు ముందు భోజనం చేసి రండి, పొద్దు తిరిగిపోయింది. సత్య కూడా భోజనం చేయలేదు, తర్వాత మాట్లాడుకుందాం ఆత్మీయంగా మాట్లాడాడు రాఘవేంద్ర. భర్తకు వడ్డించి తను వడ్డించుకుని కూర్చుంది భామ. పప్పు ఇలా ఉందేంటి, మాడువాసన వస్తోంది. బావ వచ్చాడప్పుడే మాట్లాడుతూ మర్చిపోయి వచ్చి చూసేటప్పటికీ అడుగంటిపోయింది. అప్రసన్నంగా గంభీరంగా దీర్ఘంగా ఉన్న అతడి మూలుగు కళ్ళు మూసుకుని అమాయకంగా నడిచేవాడికి రాయి తగిలి ఎగిరిపడ్డట్టు అనిపించింది భామకు. బావతో తనకున్న అనుబంధం ఈయనకు పూర్తిగా అపరిచితం. హఠాత్తుగా చూస్తున్నాడు కాబట్టి అపార్థానికి తావిస్తున్నాడేమో అనుకుంది. భోజనం ముగించి తను ఇచ్చిన వక్కపొడి నోట్లో వేసుకుని సరదాగా తోడల్లుడితో మాట్లాడుతున్న భర్తను చూసి ఆశ్చర్యపోయింది భామ. ఏమో, నేనే అపార్థం చేసుకున్నానేమో ఆయన్ని అనుకుంది. కానీ బావగారు ఎవరో స్నేహితులింట్లో దిగి హోటల్లో ఉండడం దేనికి, పాప వాళ్ళని తీసుకొచ్చేదాకా ఇక్కడికొచ్చేయి రాదు అని మర్యాదగా అనడానికి సాహసం చాలలేదు. ఆయనేమంటారో, అసలే కొంచెం పైత్య వికారపు మనిషి. తన భార్య పరాయి పురుషుడితో సన్నిహితంగా, అందులో అపవిత్రతకు స్థానం లేదని మనస్సాక్షి చెప్పినా మెలగడం చూసి సహించే పురుషుడు అరుదు అనుకుంటూ జంకింది. అసలంతగా కలవని మనసులు ఆ ఇద్దరివి. ఏం చేస్తే ఏం విడ్డూరం ముంచుకు వస్తుందోనన్న జంకు ఎప్పటికప్పుడు పట్టి నిలుపుతూ ఉంటుంది స్వేచ్ఛగా పరుగులెత్తాలనుకునే భామ భావాల్ని. ఆ రోజంతా ముభావంగానే ఉన్నాడు జగన్మోహన్. ఇంతవరకు పోల్కంపల్లి శాంతాదేవి గారి నవల నౌకాగమనము ఆడియో 3వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్తే.